క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలు కన్నామండి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచులు తింటిని వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాట పేరు దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకమవుతున్నదో తెలుసా? దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకము అవుతుందో తెలుసా? ఎందుకు నిరర్ధకమవుతుంది దేవుని వాక్యం అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఇప్పుడు ఈ వచనంలో మనం నేర్చుకోవలసిన విషయం మీ పారంపర్య ఆచారం. ఎవరంట? మీరు. అంటే అక్కడ ఉన్నవారు, అక్కడ వచ్చిన వారితో చెబుతున్నారు, మీరు మీ పారంపర్య ఆచారం. మీ చూసారండి ఏమని చెప్తున్నారు? మీ అంటే ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు, దేవుడు చెప్పింది కాదు. మీ అంటే మీ పారంపర్య ఆచారం అంటే దాన్ని ఎవరు పెట్టారు? మీరే పెట్టుకున్నారు. అంటే మాకెవరు పెట్టారండి అనవచ్చు. మాకు ఎలా తెలుసు అంటే మీ వెనకున్నవారు ఎవరాళ్ళు? మీ తాతల ముత్తాత కావచ్చు, తాత కావచ్చు, నాన్న కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ నుంచి వచ్చినాయి. మీరు మీ అంటే మీరు పెట్టుకున్నాయి. మీరు పెట్టుకున్న మీ పారంపర్య ఆచారం అంటే అప్పటి నుంచి వస్తున్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో. ఏంటి ఆచారాలు? దేవుని వాక్యం ఆ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యం పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. అంటే ఏంట పారంపర్య ఆచారం? దాని నిమిత్తమయ్యి ఏం చేస్తున్నారు? నిమిత్తమై వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. అంటే ఏం పెట్టారు? నిమిత్తము అంటే ఆ రోజున ఏం పెట్టారు అని అంటే మనం చూస్తే ఎందుకు వాక్యం నిరర్ధకమైపోతుంది అని మనం చూస్తే, ఇప్పుడు మనిషి ఈ లోకంలో మనుషులు పెట్టుకునేవి ఏమేమి పెట్టుకున్నారు అని అంటే ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు చెప్పింది కాకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా, అంటే మనుషులు తమ ఇష్టం వచ్చినట్టు తమకు అనుకూలంగా పెట్టుకున్నారు ప్రతి ఒక్కటి కూడా. అంటే మనిషికి ఇది ఎవరైనా చెప్పారు అని అంటే దాన్ని పాటిస్తారులే కానీ వాక్యం చెప్పినట్టు మాత్రం పాటించారు. కొన్ని పుస్తకాలు కానీ బయట ఉన్నవాడు కానీ అవన్నీ చూసి చెప్పిన విషయాలు ఏం చేస్తుంటారంటే, ఓహో వాళ్ళు చెప్పారుగా అలా చేయాలి. ఒకటి గమనించండి, ఇప్పుడు బయట ఎన్నో విధాలుగా ఎన్నో రకాలైన
పండుగలు ఉన్నాయి. చాలా పండుగలు ఉన్నాయి. ఏంటది? సంక్రాంతి అని, లేకపోతే కనుమ అని, లేకపోతే భోగి అని, లేకపోతే ఇంకా శివరాత్రి అని, లేకపోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తుంది ఎవరు అని అంటే అన్నీ చేస్తారు. ఇప్పుడు క్రైస్తవులకు వచ్చేసి ఏం చేస్తారనంటే క్రిస్మస్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చేసే క్రిస్మస్ క్రీస్తు పుట్టిండని, క్రీస్తుని ఆరాధించడం అని, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. మరి ఆ పండుగ వాళ్ళు ఆచరిస్తారా? వాళ్ళు చేస్తారా? చేయరు. కానీ ఆ లోకంలో ఉన్న అన్నీ ఏం చేస్తావు? నువ్వు మాత్రం చేస్తారు. ఎవరు చేస్తారు? ఎవరండి? క్రైస్తవులు చేస్తారు. కానీ ఇవి మాత్రం వాళ్ళు చేస్తారా? చేయరు. ఎక్కడన్నా ఏదన్నా పెట్టారు అని అంటే ఏదైనా తిరణాలని ఎన్ని పెడుతుంటారు కదా, వాటికి క్రైస్తవులకు ఏం చేస్తారు? పరుగు పరుగున ఉరుకుతారు. మరి ఇదే తిరణాల గుడదల తిరణాలని క్రైస్తవులకే పెడతారు. అక్కడికి వాళ్ళు వస్తారా? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులకి పొద్దుగన్నా ఏముండాలి? మరి పొద్దుగన్నా భయం ఉండాలండి. తెలుసుకోవాలి కదా. దేవుడు ఎవరు? మాట్లాడే ఆయన, పిలిస్తే వచ్చే ఆయన, పలికే ఆయన, చూచే ఆయన, వినే ఆయన మన దేవుడు. అలాంటి ఆయన విషయాల్లోని నువ్వు లోకాచారాలన్నీ కూడా ఏం చేస్తున్నావు? పాటించేస్తున్నారు. ఎవరు? క్రైస్తవులేనండి. క్రైస్తవులే. ఇవి పాటించేది ఎవరు? తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఈ పారంపర్య ఆచారం చేసేది ఎవరు? క్రైస్తవులే. ఒక విషయం అర్థం అవడానికి చెప్తున్నా. ఎలక్షన్లు ఉంటాయి. అందులోని ఒక ఎంపీ కానీ, లేకపోతే ఎక్కడ ఒక ఎంపీ కానీ, లేకపోతే మంత్రి కానీ ఎవరైనా గెలిచారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు? ఈ చేసేవాడే ఆ పూజారి అంటారు. ఆ పూజారి దగ్గరకి మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ వచ్చారనుకోండి, ఎవరైనా వచ్చారనుకోండి, ఆ పూజారి నీ షర్టు తీసేసి సాష్టాంగ పడమంటే పడడా? పడతారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఈ ఎమ్మెల్యే మంత్రి వద్దులేండి, వార్డు నెంబరు మన దగ్గరకు మందిరం దగ్గరకు వస్తే, ఆయన గెలిచాడని మందిరం దగ్గరకు వస్తే ఈ సేవకుడు ఏదన్నా చెప్పడానికి చెప్పనిస్తారా? ఎవరు? క్రైస్తవులే. పూజారి ఆ షర్టు తీసి సాష్టాంగ పడమంటే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పడతారు. ఒక వార్డు నెంబరు మందిరానికి వస్తే ఎంత హడావుడి చేస్తాను అంటే, ఒక వ్యక్తి వచ్చిందంటే, ఎవరు వచ్చారు? వాక్యం చెప్తున్నా సరే వచ్చారు, నెంబర్ గారు వచ్చారు, నెంబర్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, రండి కూర్చోండి. ఎంత ఇది చేస్తారు అని అంటే ఏమీ చెప్పనీరు. మళ్ళీ ఎక్కడెక్కిస్తారు? ఎక్కడండి? అతి పరిశుద్ధ స్థలం మీద ఎవరు ఉండాలి? సేవకుడు ఉండాలి. మళ్ళీ ఎక్కడేస్తారు? పైకి ఎక్కీయటం. అసలు కొద్దిగా క్రైస్తవులకు ఇది ఉందండి. వాళ్ళు చూడండి, ఆయన వచ్చారు అని అంటే పూజారి దగ్గరికి ఎమ్మటంలో అన్ని ఎవరు మాట్లాడతారా? అక్కడి నుంచి అతను లాభాలు ఉంటే అతను ఒక్కడే వెళ్తారు. వీళ్ళు మంద ఒకటమే ఉరికి నీకు అసలు సేవకుడిని ఏమి చెప్పనీరు, మాట్లాడనీరు. మొత్తం వీళ్ళే. చూడండి, మరి దేవుని వాక్యం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. అతను గెలిచినందుకు, దేవుడు అతనికి సహాయం చేసినందుకు అతనికి చెప్పే ఉంటాయి కదా. అతను ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాక్యం చదివి ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమంది వీళ్ళే చెబుతారు ఏ విధంగా చేయమని. అసలు చూడండి, అతనికి ఏం చెప్పే పని లేదు, ఏం మాట్లాడే పని లేదు. ఏ విధంగా ఉందో చూడండి. ఇంకా పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకం అవుతుంది అని అంటే, ఒక సందర్భం చూస్తే వివాహము అన్ని విషయాల్లో
ఘనమైనది. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. వివాహము అన్ని విషయాల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఘనమైనది వివాహం. ఈ వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అయినప్పుడు ఏ విషయాల్లో మనిషి చనిపోయినప్పుడు అంటే మరణించినప్పుడు దానికన్నా ఘనమైనది. ఇది వేరే కానీ ఇంకా ఘనమైనది వివాహం. బిడ్డ పుట్టినప్పుడు దానికన్నా, ఏదైనా అన్నప్రాసన కార్యక్రమం అయినా, లేదా నువ్వు ఏది చేసినా ఏ కార్యక్రమంలోనైనా వివాహం ఎలాంటిది? ఘనమైనది. అలాంటి వివాహాన్ని దేవుడు చెప్పినట్టు కాకుండా ఎలా చేస్తారు? వీళ్ళ ఇష్టానుసారంగా చేస్తారు. ఎలాగా? ఇప్పుడు అబ్బాయి ఉండండి, అమ్మాయిని చూడాలి. అక్కడికి వెళ్ళే ముందు ఏం చూస్తారు? ముందు ఎవరిని అడగాలంటే సేవకుడికి చెప్పాలి. అయ్యా మరి ఇలా చూడటానికి వెళుతున్నామని ముందు ఎవరికి చెప్పాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ముందు దేవునికి చెప్పిన తర్వాత సేవకుడికి చెప్పాలి. అలా కాదు వీడు చేసేది. క్రైస్తవులు ఎవరో ముందు ఏం చేస్తారంటే ఈ రోజున అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు, లేకపోతే అబ్బాయిని చూడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే క్యాలెండర్లో ఉంటాయిగా, క్యాలెండర్లో ఏముంటాయి? అమావాస్య, నెల పొడుపు, పౌర్ణం, వీటన్నిటిని చూసి ఈరోజు మంచిదే, రేపు మంచిదే అవన్నీ చూసి తర్వాత ఏం కాలం దాన్ని ఏమంటారంటే ముహూర్తం అంటారు. మంచి కాలం, చెడు కాలం, రాహుకాలం, పోయే కాలం, ఈ కాలాలు ఇవన్నీ చూసి, లేకపోతే ఇందులో గాన తెలియకపోతే ఎవరు అడుగుతూ బయట ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి అక్కడ అడిగి వాళ్ళు చెబితే మంచిదే, ఈరోజు మంచిది కాదు రేపు మంచిది అని అంటే అప్పుడు ఫోన్ చేసి అప్పుడు చెప్తూ ఏమని ఫలానా టైం బాగుంది, ఫలానా రోజు బాగుంది, రేపు బాగుంది, రేపు ఈ టయానికి వెళ్ళాలి అని చెప్తారు. ఒక ఆయన అంట ఒక సేవకుడిని ప్రార్థన చేయాలి అని పిలిచారంట. ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతాయి బయట. ప్రార్థన చేయడానికి దేనికేనంటే ఇంటికి ఏది పాలు ఈ బంగ్లాదేశ్లో ఇవి ఉంటాయి కదా, అదైనా లేకపోతే తర్వాత ఇల్లు కట్టేటప్పుడైనా ఇవన్నీ ఉంటాయి. ఈ సందర్భాల్లోనే ఆడికి వెళ్ళిన తర్వాత అతనికి అటు ప్రార్థన ఏదో ఉంది. అయితే ఇతనేంటంటే ఇప్పుడే పోదురు కానీ అయ్యగారు ఆయన్ని ఎంత ప్రార్థన చేయడం వెళ్ళిపోవటమే అన్నది రప్పించి అక్కడికి వచ్చిన తర్వాత టైం చూస్తుందంట. టైం లేట్ అయిపోతుంది, మరి వెంటనే చేయాలి, ప్రార్థన చేయాలి, చేసి వెళ్ళిపోవటమేమో. మరి వచ్చారు కదా మరి చేద్దామంటే కొంచెం సేపు అంటే 1 గంటకి లేకపోతే 7 గంటలకు లేకపోతే 6 గంటలకు ఏముంది? మంచి టైం, మంచి ముహూర్తం. ఆ టైంలో ఏం చేయాలి? అప్పుడు సేవకుడు ప్రార్థన చేయాలి. పొద్దుకన్నా ఉందా క్రైస్తవులకి? దేవుని వాక్యం ఏమైపోతుంది? నిరర్థకం అవుతుంది అని అంటే ఇలాంటి పనుల వలనే. ఇంకా సేవకుడు వచ్చిన తర్వాత ఇంకా ఏం చేస్తారంటే ఆయన ముందే రకరకాల పనులన్నీ చేస్తూ ఉంటారు. సేవకుడు ముందు సేవకుడికి నచ్చనిదే దేవుని నీకు వాక్యానికి విరోధమైనది నువ్వు చేస్తూ ఉంటే నీకు అది ఆశీర్వాదం కానే కాదు. వివాహ విషయాలు ఇవి చేస్తారు. తర్వాత ఎవరైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా ఒక విధవరాలు కానీ, పిల్లి కానీ, లేదా కుక్క కానీ, నక్క కానీ, ఆ నక్క ఎదురొస్తే ఇంకా మంచిది అంటారు. మరి నక్కను పెంచుకోవచ్చుగా? పెంచుకోరు. అర్థమైందండి? ఇంకా ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తుంటారు? పాటిస్తూ ఉంటారు. లేకపోతే సడన్ వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి,
ఏం చేశారు? తుమ్మారు. బ్రతికున్న మనిషి తుమ్మకపోతే చనిపోయిన మనిషి తుమ్ముతురా. ఒక ఆయన యూట్యూబ్లో పేరైతే చెప్పలే కానీ నిన్నటి దినాలు ఒక ఆయన జెరాక్స్ తీసుకోవడానికి వచ్చారు. నేను వెళ్ళిన తర్వాత వాక్యం ఇక్కడ చెప్పేటప్పుడు వాక్యం ఇక్కడ వింటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక మాట చెప్తే కాదులేండి అదేం కాదులే కానీ అని అట్ట ఇది అంటారు. ఎక్కడైతే వింటారు అక్కడైతే ఎందరో అర్థమైందండి. ఆయన ఏం చేశాడంటే, నేను జిరాక్స్కి వెళ్ళాను, ఆయన జిరాక్స్కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన ముందు తీపించుకొని ఆయన అట్ట లేచిండు. ఆ తీర్చి ఆయన తక్కువ తుమ్మేసరికి ఏం చేసిండు, ఎటు నుంచోండు, నేను ఇక్కడే అట్ట ఇట్టు తీపిస్తాను, ఎటు నుంచోండు, అటు చూసిండు, ఇటు చూసిండు, అటు చూసిండు, ఇటు చూసిండు. వెళ్ళిపోదామా లేచిండు. ఇక తుమ్మేసరికి ఆగిపోయి కాసేపు ఆగి వెళ్ళిపోయిన తర్వాత నేను తీపించుకున్న తర్వాత ఈ బుక్ ఏముందని ఆయన అడిగా. ఓ ఈ బుక్ ఆయనదేనండి. ఏం బుక్? బ్యాంక్ పాస్బుక్ ఆయనదేనండి అని చెప్పి నేను చూసా. అవునవును ఆయనదే. అప్పుడు చెప్పాను ఆయనకి, ఇలాంటి ఆచారాలు ఎలాంటివి పాటిస్తే ఏం జరిగిద్ది, ఎలాంటిదే జరిగిద్ది అని అంటే, నేను ఈయన గురించి చెబుతుంటే ఆయన కూడా అదే అలవాటు ఉందేమో, ఆయన కూడా ఇక్కడ చూస్తున్నారు. అసలు చూడండి, ఒకళ్ళు ఏదంటారు, ఏదో దొంగలే అంటారు అన్నట్టు నేను ఆయన గురించి చెబుతుంటే ఆయన కూడా అదే సెంటిమెంట్ ఉన్నట్టుంది. ఆయన ఇక్కడ చెప్పే విషయాల్లో నేను చెప్పేటప్పుడు ఖచ్చితంగా బాధపడుతున్నా. అసలు బాధపడ్డారా కాదు, లేకపోతే వేరే విధమైన ఆలోచించడం, ఉన్నట్టు చెప్పేస్తా వాటి. అదే చెప్పాను. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో, బ్రతికున్న మనిషి తుమ్మకుండా చనిపోయిన మనిషి తుమ్ముతురా, చనిపోయిన మనిషి ఎదురొస్తురా. ఒకసారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇదే విషయం చెప్తుంటే ఆయనకు కూడా సరే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఇలాంటి ఆచారాల వలన నీకు ప్రమాదమే. తర్వాత దేవుని వాక్యం ఏమైపోతుంది, నిరర్థకం. ఇలాంటి విషయాలు అసలు చూడండి ఎంత భయంకరమైన విషయం అంటే, ఇంకా వివాహ సందర్భంలోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ వివాహానికి శుభకార్యం కాబట్టి అది ఏం చేస్తారు, కొంచెం సందడి అంటే పాటలో, దేవుని పాటలో అవి వాచుకొని పెట్టుకొని చక్కగా వెళ్ళి పెళ్లి చేసుకొని వివాహం చేసుకుని పాటలు పాడి చేసుకొని చక్కగా మంచిగా వచ్చేస్తారు. ఇందులోని తర్వాత వివాహం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏమో ఇవన్నీ చేస్తారు. ఇంకా ఏం చేస్తారు తెలుసా, పనికిమాలోళ్ళు కాళ్ళ మీద నీరు పోయటం, కాళ్ళ మీద నీరు పోయటారు అవి. ఆ తర్వాత ఇంకా ఆచారం ఏం చేస్తారంటే, వివాహం అయి వచ్చిన తర్వాత ఎట తిప్పి ఎర్ర ముద్ద, తెల్ల ముద్ద, పసుపు ముద్ద, నిన్ను తగలబెట్టిన ముద్ద. ఏంటి ఇవన్నీ కూడా? ఎందుకు? వీటి వల్ల ఏమొచ్చిందంటే చూసేవాళ్ళు ఎవరు, క్రైస్తవులేనా, ప్రార్థన చేసేవాళ్ళేనా, ఏంటి పనులు అని దేవునికి మహిమ రాకుండా ఎగతాళిగా ఏం చేస్తున్నారు, అలాంటి పనులు చేస్తున్నారు. ఇవైపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత చేసే విషయం ఏంటంటే, అవి భయంకరమైన విషయాలు. ఏం చేస్తారు, మనిషి చనిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడు ముద్ద పెట్టరు, బ్రతికున్నప్పుడు దాహం అన్న దాహం ఎవరో, లేకపోతే బ్రతికున్నప్పుడు మంచి చీర కొనుక్కురారు, లేకపోతే ఏది పెట్టరు, ఏది తేరు, ఏ అవసరం చేర్చరు. మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, అప్పుడు కానీ అమ్మా 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 అమ్మా, ఇంకా మళ్ళీ ఎప్పుడు తీసుకుపోయేటప్పుడు దించి అమ్మ అమ్మ అమ్మ, లేచి వచ్చింది అమ్మ. బతుకున్నప్పుడు ఎప్పుడన్నా పిలిచినవా అమ్మ అని? నానా నానా నానా. బతుకున్నప్పుడు అసలు నానంటేనే పడరు. చనిపోయిన తర్వాత ఏంటి, నానా నాన్న. ఆ చనిపోయిన తర్వాత ఏం చేస్తావు, అప్పుడు ఎక్కడ లేని ఖర్చు అంతా పెడతారు, అప్పుడు చేస్తారనమాట. ఆచారాలు ఏం చేస్తావు,
బ్రతికున్నప్పుడేమో వాక్య ప్రకారంగా చేయవు, బ్రతికున్నప్పుడేమో వాళ్ళని చూడవు, బ్రతికున్నప్పుడేమో బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? తల్లిదండ్రిని సన్మానించు అని చెబుతుంది. అంటే వారిని ప్రేమించు అని చెబుతుంటే బ్రతికున్నప్పుడు ఏం పట్టించుకో, చనిపోయిన తర్వాత దండ తెచ్చి దండం పెట్ట, దండ పుట్టుకి దండేసి ప్రతిరోజు ఏం చేస్తావు? దండం పెట్టవు. సమాధి చేసిన తర్వాత అక్కడ తీసుకుపోయి టీ పోయటం, మంచినీళ్ళు పోయటం, లేకపోతే ఉప్మా పెట్టడం, లేకపోతే ఆయనకి ఇంకేదన్నా అలవాటు అయితే తీసుకుపోయి అక్కడ పెట్టడం. బతికొండప్పుడు ఏమన్నా నీరసంగా ఉందంటే కొబ్బరి నీళ్ళు కొనిచ్చినవా? లేదా బతికొండప్పుడు ఆ అత్తయ్య గారికి టీ నీళ్ళు టీ కూడా పోయారు, టీ కూడా పెట్టరు. చనిపోయిన తర్వాత తీసుకుపోయి టీ అక్కడ పెట్టరు. ఏంటమ్మంటే మా అత్తయ్యకి టీ చాలా ఇష్టం. బతికొండప్పుడు పోయావు, చనిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాక్యం ఏమైపోతుంది? నిరర్ధకం అయిపోతుంది. పారంపర్య ఆచారాలు. ఆ తర్వాత తండేసి అక్కడ అన్ని ఏం చేస్తారు? అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? మనిషిని తీసుకెళ్ళేటప్పుడు కొబ్బరికాయ నిండి తెచ్చి, మా ఇంటి పేటలోడు ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? చాలా మందిని ఎన్ని కొట్టాలి. బతికొండప్పుడు ఒక కాయ, అయ్యా నీరసంగా ఉందంటే ఒక్క కాయ తీసుకొచ్చి కొట్టించినవా? నీరసానికి ఏదైనా ఒక కాయ తినని కొనిచ్చినవా? ఏమీ లేదు. ఆ రోజు మాత్రం ఎన్ని కొబ్బరికాయలు కొట్టి ఎన్ని ఇది చేస్తారు. వాటి వల్ల ఏమొచ్చింది? తీసుకెళ్లేటప్పుడు దించడం, ఎత్తుపడాలంట, పొద్దుగల్లా ఉండాలి. మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్లి సమాధి కార్యక్రమం ఎలా చేయాలంటే క్రమంగా మర్యాదగా చేయాలి. లేకపోతే పడిపోయిన పెన్నం టైపు, అర్థమైందండి? అలా జరుగుతుంది. అలా తీసుకుపోయిన తర్వాత సమాధి కార్యక్రమం ఎలా చేయాలి? క్రమంగా చేయాలి. అర్థమైందండి? ఆ తర్వాత మనిషి ఆ రోజు నాడు ఏం చేస్తారు? ఎక్కడ లేని ఖర్చు అంతా ఆ రోజులు పెడతారు. ఏమొచ్చింది ఆ రోజు? బతికున్నప్పుడు చూడాలి. పారంపర్య ఆచారం. తర్వాత ఇంకా ఉన్న విషయాలు ఏంటయ్యి? ఇల్లు కట్టేటప్పుడు ఏంటి అయ్యి? నవధాన్యాలు పోయాలంట. నిలబెట్టి నవధాన్యాలు పోతే ఇక పోసిన కానించి నువ్వేం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వస్తాయా? నువ్వు అందులో డబ్బులు వేసిను, బియ్యం వేసిను, గింజలు వేసిను, అన్నీ వేసి ఇల్లు కట్టి ఏం పని చేయట్లా. తినడానికి వస్తాయా? కష్టపడితేనేగా వచ్చేది. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కడే కూడా ఇవన్నీ ఏంటి అని అంటే పారంపర్య ఆచారం. ఇప్పుడు ఈ పక్క నుంచి ఈశాన్యం ఇటు తక్కువగా పల్లంగా ఎందుకు పెడతారంటే దీనికి ఒక పేరు పెట్టారు. ఏంటది? ఈశాన్యం అని. అసలు అందుకు ఎందుకు పల్లం చేస్తారో తెలుసండి? ఎందుకు పల్లం చేస్తారు? ఎందుకు చేస్తారు అని అంటే ఇటు మెరక ఇటు పెట్టి ఇటు పల్లం ఎందుకు చేస్తారంటే ఇటు వాడుకున్న నీళ్ళు కానీ వాన్ నీళ్ళు కానీ వస్తే ఇలా కిందకు జారిపోవడానికి పెడతారు. దానికి ఒక ఈశాన్యం అని పెట్టి దానికి ఒక మళ్ళీ అలాంటి అనేది పలాంది అక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి. ఇవన్నీ ఏంటండి? ఇంటిలోని పలాంది ప్రతి ఒక్క చోట ఇక్కడ కానీ క్రమంగా అక్కడక్కడ ఎందుకు పెడుతుంటారు? అవి అక్కడ ఉంటే బాగుండిద్ది కాబట్టి, ఆడుంటే మనకి అడ్డు లేకుండా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకుంటారు. కాదండి, ఎటు ఉండాలి? బరువంతా ఇటు ఉండాలి, ఇటు మాత్రం ఏమీ ఉండకూడదు. ఏంటి ఇదంతా? ఎలాంటి అనేది ఆచారాలు ఇవన్నీ కూడా. దేవుని వాక్యం ఏమైపోతుంది? నిరర్ధకం అయిపోతుంది. చూడండి, ప్రకృతిలో ఉన్న అన్ని కూడా ప్రతి ఒక్కటే క్రమంగా చేస్తున్నాయి. కానీ ప్రకృతిలో ఉన్న ఆటిని మనిషి ఏం చేస్తాడు? దేవుడేమో ప్రకృతిని ఎందుకు చేసిండు? ప్రకృతిలో ఉన్న వాటిని ఎందుకు చేసిండంటే దేవుడు ఎప్పుడైనా గమనించారా? మనిషి వాటినే దైవాలు అని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. కానీ దేవుడు ఎందుకు చేసిండు? అవి మన కోసం చేసిండు. సూర్యుడు ఉండవు. సూర్యుడికి దేవుడు ఎందుకు చేసిండు? సూర్యుడికి దండం పెట్టి సూర్య నమస్కారాలు చేసి సూర్యుడా దేవుడా అంటానిక. సూర్యుడు ఎందుకు చేసిండు దేవుడు? మనకు వెళ్తూనే ఇవ్వడానికి. సూర్యుడు ఇటు నుంచి ఇటు పొడిచి ఇటు నుంచి వస్తే ఒక పూట అవుతుంది. చంద్రుడు ఎందుకు చేసిండు? మనకు నైట్ అంతా చీకటిగా ఉందనుకోండి, ఈ లైట్ ఎక్కడిని వెళ్ళగలుగుతావా? వెళ్ళలేము. ఆ వెలుతురు ఇవ్వడానికి చంద్రుడిని చేసాడు.
ఇప్పుడు చంద్రుడు అటు నుంచి ఇటు వస్తే, సూర్యుడు ఇటు నుంచి ఇటు వస్తే ఒక పూట రెండు పూటలు అయితే ఏమవుతుంది? ఒక రోజు అవుతుంది. అంతేనండి. అందుకు చేసిండు. ఇప్పుడు క్యాలెండర్లోని నెలపొడుపు అంటారు. ఇటు వచ్చి ఇటు పొడిచి ఆ రోజున తర్వాత మరలా పౌర్ణం వచ్చింది అనుకోండి, ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. అంతేనండి. మరలా తర్వాత అమావాస్య వచ్చింది అనుకోండి, మళ్ళీ 15 రోజులు, నెల అయిపోయిందా? అది అందుకు పెట్టిండు దేవుడు. అర్థమైందండి. ఇది కాలానికి కాలం అంటే భూమి తిరుగుతుంది కాబట్టి భూమిలోని రోజులు ఇవన్నీ కానీ ప్రతి ఒక్కటి తిరిగి రావడానికి అవటానికి ఇవన్నీ కూడా పెట్టిండు. ఇవి ఆగిపోయినాయి అనుకోండి, ఏం జరిగిద్ది? యెహోషువ గారి సమయంలో ఒక రోజు లేదు, తెలుసండి. ఎలా లేదంటే శాస్త్రవేత్తలు, గ్రంథాలు వీళ్ళన్నీ కూడా అందరూ కూడా ఆలోచించారు. 365 రోజులు 364 రోజులే వచ్చినాయి. ఒక రోజు ఏమైపోయిందండి? లేకుండా పోయింది. ఎలా లేకుండా పోయింది? వాళ్ళకి అర్థం అవ్వలా. అప్పుడు ఎక్కడికి వచ్చారంటే గ్రంథం, బైబుల్ గ్రంథం కాడికి వచ్చారు. ఇప్పుడు ఇలా పాట పాడినవా? యెహోవా నీ నామం ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్ర నక్షత్రం ఏమైపోయినాయి? ఆగిపోతే సూర్యుడు అక్కడే ఉండి, చంద్రుడు అక్కడే ఉండి, నక్షత్రాలు రాకుండా అంతా ఆగిపోతే కాలం ఉండిద్దే? ఒక రోజు వచ్చిద్దే? రాదు. అర్థమైందండి. అవన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఒక రోజు లేకుండా పోయింది. అవన్నీ పనిచేస్తూ ఉంటేనే మనిషికి. ఇప్పుడు దేవుడు గాలిని పెట్టలేదు అనుకోండి, మనిషి బ్రతుకుతురా? వెలుతురు లేదనుకోండి, అంతా చీకటేననుకోండి, ఉండగలుగుతాడా? అంతా వెలుతురేననుకోండి, మరి నిద్ర ఎట్ట, రెస్ట్ ఎట్ట? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ దేవుడు మన కోసం, మన మంచి కోసం చేస్తే మనిషి దాన్ని ఏం చేసిండు? తమ స్వార్థానికి వాడుకుంటాడు. సృష్టిని చేసిన ఆయనను మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి, సృష్టిలో ఉండాటిని ఏం చేస్తున్నారు? పూజిస్తూ ఉన్నారు. ఇలా పూజించడం వలన వాక్యం ఏమవుతుందండి? నిరర్ధకము అయిపోతుంది. ఇక అదే చెబుతున్నారు. ఏమని? మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. అర్థమైందండి. పారంపర్య ఆచారాలు మా తాత అలా చేసిండండి, మా ముత్తాత అలా చేసిండండి, మరి మేము కూడా ఇప్పుడు అలాగే చేస్తామండి. మరి మీ తాత, మీ ముత్తాత అది వరకు ఉన్న డాట దగ్గరకు పోయిండు, మరి ఇప్పుడు నువ్వు పోతున్నావా? ఒకసారి ఆలోచించు. ఆ డాట దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా? వెళ్తావా? వెళ్దాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? కొత్త డాట వెళ్తావు. అర్థమైందండి. ఇప్పుడు నీకు వాక్యం తెలుసు కదా, వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు చేశారు. ఇప్పుడు నీకు వాక్యం తెలిసి కూడా నువ్వు వాక్యానుసారంగా నడవకపోతే దేవుడు ఊరుకోడు. అర్థమైందండి. దేవుని వాక్యమును నీ హృదయంలో పెట్టుకొని నువ్వు వాక్యానుసారంగా నడిచినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, నీవు దీవించబడతావు. నీ జీవితంలో ఏముంటుంది? ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. వాటి వలన వచ్చేది నీకు ఏమీ లేదు. అర్థమైందండి. పారంపర్య ఆచారాల వలన వాక్యాన్ని నువ్వు నిరర్ధకం చేయటం తప్ప వాటి వలన నువ్వు వాటిని చేయటం వలన ఏమీ కూడా ప్రయోజనం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఇలా పారంపర్య ఆచారాలు చేసే వాళ్ళనే ఏమంటారో ఈ ఒక్క విషయం చూసి మనం ముగించుకుని చూడండి. మత్తయి సువార్త 15:7-9 కలిసి ఉంది. వేషధారులారా, ఏమని పిలిచిండు? వేషధారులారా అంటే, వేషధారులు అంటే వాళ్ళు ఏం చేస్తారు? పైన వేషం వేసుకొని లోపల మాత్రం వాళ్ళకి ఏముండదు? భక్తుడు. పైకే మాత్రం భక్తి, లోపల మాత్రం భక్తుడు, లోపల మాత్రం శక్తి ఉండదు. ఇలాంటి వారు ఏమైపోతారంటే ప్రతి ఒక్క శోధనకి ఏమైపోతారు? పడిపోతారు. ఎందుకని? పైకి భక్తి ఉందా కానీ లోపల శక్తి లేదు. ఇప్పుడు లోపల దేహం మొత్తం పాడైపోయి ఏమీ లేకుండా, అంటే
అంటే మొత్తం కూడా ఇదైపోయి చక్కగా పైకి నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకొని, అంటే మంచి షర్ట్ వేసుకొని దానిపైన కోట్ వేసుకొని చక్కగా ఉన్నావు అనుకోండి, అందరూ ఏదో ఒకటి పని చేస్తున్నారు, నువ్వు మాత్రం ఏదో ఒకటి చేయాలంటే, పని చేయాలంటే నువ్వు చేయగలుగుతావా? చేయలేవు. అర్థమైందంటే పైకి మాత్రం మనిషి కనపడాలని పైన బాగానే వేసుకున్నావు, కానీ లోపల ఏమైపోయింది? దేహం పాడైంది. అలాగే పైకి నువ్వు భక్తి వేషం వేసుకొని లోపల శక్తి లేకపోతే అపవాది శోధనకు నువ్వేమైపోతావు? పడిపోతావు. అలాంటి వారిని ఏమని పిలిచిందంటే, చూడండి, పారంపర్య ఆచారాలు చేసేవారిని వేషధారులారా అని చెబుతూ మనుషులు ఏ విధంగా ఉన్నారో చెబుతున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. పెదవులతో గనపరచడం అంటే హృదయంలో దేవుడు లేడు. హృదయం ఎలా ఉందంట? దేవునికి దూరముగా ఉన్నది అని చెబుతారు. తర్వాత ఏమని చెబుతున్నారు చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి, జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోటపడినది మనుషుని అపవిత్రపరచుదు గాని నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచులని వారితో చెప్పాను. అంటే లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు. అంటే కొంతమంది వ్యతిరేకంగా ఏం చేస్తుంటారంటే, ఆ మందు తాగిన ఏమీ కాదండి. అన్ని విషయాలు, అన్ని సందర్భాల్లో నువ్వు పానం చేసినా, భోజనం చేసినా, ఏది చేసినా ప్రార్థన చేసుకోవాలని తీసుకోవాలంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే మందు తాగేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని తీసుకుంటారు. అలాంటి కాదు, అర్థమైందండి. అట్టని విషయం తీసుకొని ప్రార్థన చేసుకొని తాగితే బతుకుతువా? బ్రతకరు. అర్థమైందండి. దేవుడు చెబుతున్న ప్రతి ఒక్కటి కూడా మంచి చెబుతురు, చెడు ఆయన చెప్పరు. నువ్వు చెడిపోయే విధంగా చేయదు, నిన్ను బాగుపరిచే విధంగా చెబుతుంది. అందుకని లోపలకు వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదు, అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ నోట నుండి వచ్చేది నిన్నేం చేస్తుంది అంటే, లోపల నుంచి వచ్చేది నిన్ను అపవిత్రపరుస్తుంది అని చెబుతుంది. పెద్దల సామెత చెబుతారు, ఏంటని? కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు దారితే తీసుకోలేవు. ఒక మాట నువ్వు అని చూడు, మరలా వెనకొస్తుందా? రాదు. ఇక అర్థమైందండి. అందుకని ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకం అవుతుందంటే, పారంపర్య ఆచారాల వలన దేవుని వాక్యం నిరర్ధకం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా నడిచే విధంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.